ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుక్షణం అనుదినం ప్రభు మనకు తోడై ఉండి ఆయన యొక్క కృపలో దాచి భద్రపరిచి బలపరిచి నడిపిస్తున్నారు. అందుని బట్టి మనం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపు బద్దులమై ఉన్నాం. సో ఈ దినం కూడా దేవుని యొక్క లేఖనంలో నుండి మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. అంగీకరింపబడిన ప్రార్థన, యాక్సెప్టబుల్ ప్రేయర్. సో మనం ప్రార్థన చేయనప్పుడల్లా వేటినైతే మేము అడుగున్నామో వాటిని పొంది ఉన్నామని నమ్మండి అని వ్రాయబడింది. సో ఈ విషయంలో దావీదు ఒక అడుగు ముందుకేసి అంటున్న మాట ఏంటంటే, నా ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళింది, ఆయన చెవులలో చొచ్చాను. సో ఆయన అంటాడు ఆ కీర్తనలో, 18వ కీర్తనలో, యెహోవా నా బలమా, ఆయన రాసినటువంటి కీర్తన. మరి దావీదు గారి యొక్క ట్యూన్ ఏమో తెలియదు, కానీ మన పూర్వీకులు ఆ ట్యూన్ పెట్టారు. తన ఆలయములో నా మొర వినెను, అదిరెను ధరణి భయకంపముచే. తన ఆలయములో నా మొర వినెను అని అంటాడు. నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది, ఆయన చెవుల్లో చొచ్చాను. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుని యొక్క విడలుగా మనం గమనించాలి. మనం ప్రార్థన చేసినప్పుడల్లా మన ప్రార్థన ఆయన అంగీకరించాడు అన్న విశ్వాసం మనకు ఉండాలి. సో ఆ విధంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాడు. ఆమేన్. ఈ దావీదు రాజు యొక్క జీవితంలో ఆయన చాలా సందర్భాల్లో ప్రార్థన చేశాడు, కానీ ఒక ప్రత్యేకమైన ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే, తన కుమారుడైనటువంటి అబ్షాలోము ఎదుటి నుంచి ఆయన పారిపోతున్నటువంటి వేళ బయట నుంచి వచ్చి కొంతమంది చెప్పారు, అయ్యా అబ్షాలోముతో అహీతోపెలు చేరాడు అని. అహీతోపెలు అన్న వ్యక్తి ఎవరంటే దావీదు యొక్క మంత్రి. అంటే రాజుకి మంత్రి ఉంటాడు కదా, మంత్రి పని ఏంటంటే ఎక్కువ శాతం రాజుని ప్రొటెక్ట్ చేస్తూ రాజుకు చక్కటి ఆలోచన ఇచ్చే వ్యక్తి మంత్రి. సో అహీతోపెలు యొక్క ఆలోచన దేవుని ఆలోచనలాగా ఉంటుందని దావీదుకు తెలుసు. అలాగే అబ్షాలోము కూడా అహీతోపెలుని అలాగే యాక్సెప్ట్ చేశాడనమాట. సో అహీతోపెలు ఏది చెప్తే అది చేస్తే కరెక్ట్గా సక్సెస్ అయిపోతాము అనేది తండ్రి కొడుకులకి ఇద్దరికీ తెలుసు. అందుకని దావీదు అహీతోపెలు అబ్షాలోముతో చేరాడు అన్న విషయం తెలియగానే దేవునికి ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టయ్యా. ఎందుకంటే ఇప్పుడు నేను పారిపోతున్నాను, ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకు అహీతోపెలు యొక్క ఆలోచన, ఆ యొక్క అబ్షాలోము గైకొంటే నాకు కీడు తప్పదు, నేను చచ్చిపోతాను, నేను ఇబ్బందులు ఎదుర్కొంటాను. కాబట్టి అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టండి అని దావీదు ప్రార్థన చేయగా దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. అహీతోపెలు అబ్షాలోముకి ఒక ఆలోచన చెప్పాడు. ఆ ఆలోచన నెరవేర్చబడకపోయినప్పుడు అబ్షాలోము ఆలోచన, అహీతోపెలు యొక్క ఆలోచనను పక్కన పెడితే అహీతోపెలు ఏం చేశాడు? తన ఇంటికి వెళ్ళి, తన ఊరికి వెళ్ళిపోయి తన ఇంటికి వెళ్ళి తన ఇంటిని అంతా చక్కబెట్టుకొని ఊరు పెట్టుకొని చచ్చిపోయాడని రాయబడి. హల్లెలూయా. సో మనకు వ్యతిరేకంగా లేచే కీడు, మనకు వ్యతిరేకంగా చేసే ఆలోచన అది ఏదున్నా సరే దేవునికి మనం ప్రార్థన చేసి, ప్రభువా వారి ఆలోచన చెడగొట్టండి అని మనం దేవుని అడిగితే, మనకు వ్యతిరేకంగా మనకు కీడు చేసేదానికి, మనల్ని లేకుండా చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ఆలోచిస్తున్నారో వారి యొక్క ఆలోచనలన్నీ సఫలం కాకుండా నిర్మూలపరచబడాలని మనం ప్రార్థన చేస్తే, పరిచర్యకు, పరిశుద్ధతకు, దేవుని యొక్క ఆలయానికి వ్యతిరేకంగా లేచే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎలాగా నిలబడతారు? వారి ఆలోచనలు ఎలాగా సాధ్యమవుతుంది? దేవుడు అభిషేకించినటువంటి దావీదు మీదకి ఎంత మంత్రి అయినా అహీతోపెలు వాళ్ళ ఆలోచనలు నెరవేరితే ఎలాగా దేవుని ఆలోచనలు మరి నిర్వీర్యమైపోతాయి కదా, వాళ్ళ ఆలోచనలు నెరవేరితే. అందువలన దావీదు ఈ విధంగా అర్థాంతంగా చావాలనేది దేవుని ప్రణాళిక కాదు. అహీతోపెలు అలాగే అబ్షాలోము లాంటి వాళ్ళు ఎంతమంది లేచినా దేవుడు దావీదును కాపాడాలి కనుక వారి ఆలోచనలన్నీ దేవుడు నెరవేర్పరిచాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క సన్నిధిలో సేవకుడిగా నా సాక్ష్యం కూడా మీకు చెప్తున్నాను. ఏంటంటే, ఈ పరిచర్యకి వ్యతిరేకంగా 2015లో ప్రారంభించే ఈ మందిరం ఇక్కడ కట్టడం, 2016లో మే 4వ తేదీ ఓపెనింగ్ అయింది. సో అప్పటి నుంచి ఒక వ్యక్తి, గతంలో కూడా మీకు చెప్పాను, ఒక వ్యక్తి మొదటి వారం నేను ఈ బాకాలు పెట్టి స్నానం చేయడానికి ఇంటికి వెళ్ళి, అప్పుడు మందిరం ఒట్టిగా మందిరం ఉంది, ఏమీ లేదు, జస్ట్ బాకాలు, మా చిన్న యాంప్లిఫైర్ బాకాలు పెట్టేసేసి ఇంటికి వెళ్ళేది స్నానం చేయడానికి. ఈ లోపల ఫోన్ చేశాడు, ఎవరండి పాస్టర్, అది ఇది డాడ్ బోర్డ్ అంట. లేచాడు, మీరు సౌండ్ తగ్గించారు సార్. నేను చెప్పాను, సార్ నేను ఇంటికి వచ్చున్నాను, స్నానం చేసేదానికి వచ్చాను, రాగానే నేను తగ్గిస్తానండి, చేస్తానండి, ఎవరు లేరు అక్కడ అని చెప్పాను. సరే అయిపోయింది, వచ్చాను. మళ్ళీ అతను రాలేదు. రెండో ఆదివారం కూడా అలాగే ప్రార్థన, ఆదివారం ఉదయాన్నే మైకులు పెట్టి పాటలు పెట్టేసి వెళ్ళిపోయాయి స్నానానికి. రెండో ఆదివారం కూడా ఫోన్ చేసి, పోయిన వారం చెప్పాను, మళ్ళీ ఈ వారం ఎందుకు పెట్టావు, నీ యొక్క అంతు చేస్తా, నీ మందిరం ముందుకు వచ్చి రోజు నేను ఇక్కడ కూడా భజన చేస్తా, నువ్వు ఎట్ట ప్రార్థన పెడతావో, నీకంటే పెద్ద డీజే బాక్సులు తీసుకొస్తా, అది ఇది అని చెప్పి ఫుల్గా డాడ్ బోర్డు అని అన్నా. మేము చేసేది ఏం లేక, అయ్యా మేము దేవా మీకు స్తోత్రం, మేము బలహీనులము, మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము, మీరే విన్నారు కదా ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి వదిలేశాను దేవునికి. దేవుని కృపను బట్టి ఈ రోజు వరకు అతను మళ్ళీ మన దగ్గరికి రాలేదు. మన వైపుకు అసలు నేను అనుకుంటున్నా అతను బ్రతికున్నాడో లేదో కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ మధ్య నేను వింటున్న మాట ఏంటంటే, ఈ మధ్య రీసెంట్గా ఒక అతను లేచి అంటున్నాడట, ఇంత పెద్ద ఇప్పుడు మందిరం చుట్టూ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు తయారవుతున్నాయి, అందరూ అపార్ట్మెంట్లు కడతా ఉన్నారు. ఈ అపార్ట్మెంట్ల మధ్యలో చర్చి ఉండటం ఏంటి, ఈ చర్చిని ఏదైనా చేసి ఖాళీ చేద్దాం, అది ఇది అని చెప్పి రకరకాలుగా ఏదో కోతలకు వస్తున్నాడని వింటున్నాను నేను వేరే వాళ్ళ ద్వారా. ఈ పరిచర్య ఇక్కడ లేకుండా చేయాలని దేవునికి అప్పగిస్తున్నాను, దేవునికి అప్పగించాను కూడా. యెహోవాను ప్రార్థన ఆలకించేవాడివి, వారి మాటలు కూడా వింటున్నాం. ఈ పరిచర్యకు వ్యతిరేకంగా, ఈ యొక్క సేవకులకు వ్యతిరేకంగా, ఈ సంఘ బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరు లేస్తున్నా అది మీరు సహించే దేవుడు కాదు. మీ చిత్తానుసారంగా లేకపోతే ఇక్కడ మేము నిలబడే వాళ్ళం కాదు. కాబట్టి మీరే వింటున్నారు కదా ప్రభువా, మీ చిత్తం మా ఎడల నెరవేర్చండి, వారితో మీరు మాట్లాడండి అని కూడా మేము ప్రార్థన చేస్తాం. ఎయిదర్ వారు రక్షణ పొందన్నా మందిరానికి రావాలి, లేకపోతే వారు నోరు ఎన్నటికీ లేవకుండా, నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి రాకుండా దేవుడు దర్శనంలోనైనా మాట్లాడాలి. జాగ్రత్త, మంచైనా చెడైనా మాట్లాడతావేమో అని దేవుడు లాబానును హెచ్చరించాడు తన యొక్క దాసుడైన యాకోబు నిమిత్తం. అలాగా మన నిమిత్తం దేవుడు ఇటువంటి వారిని దేవుడు దర్శిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. వీలైతే దేవుని చిత్తంలో వాళ్ళు ఉంటే రక్షణ పొందుతారు, లేకపోతే దేవుని ఉగ్రత వారు భరిస్తారు. ఒకవేళ లోబడితే దేవునికి వ్యతిరేకం కాకుండా, పరిచర్యకి వ్యతిరేకం కాకుండా ఉంటే వారు కాపాడబడతారు. ఒకవేళ తమ యొక్క జ్ఞానముతో, కుయుక్తితో వ్యతిరేకంగా లేవడానికి ప్రయత్నం చేస్తే తగిన మూల్యం వాళ్ళే చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా నాకు కలిగిన అనుభవం ఇది. మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఎవరైనా లేస్తున్నా, ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా, తప్పకుండా దేవుడు వారి విషయంలో ఆయన ఏం నిర్ణయించుకున్నాడో ఆయన చేస్తాడు. మనం చేసిందల్లా ప్రార్థన చేయటం. ప్రభువా వీళ్ళు లేచారు, అన్యజనులు లేచారు, గోల పెడుతున్నారు, అల్లరి చేస్తున్నారు. 2వ కీర్తనలో ఈ మాట్లాడు, అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు, రాజులు ఎందుకు పోగవుతున్నారు, అధికారులు ఎందుకు పోగవుతున్నారు, దేవా మీకు స్తోత్రం, వింటున్నారు దేవా అని చెప్పి మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు తప్పకుండా ఆయన మన పక్షాన కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? విశ్వాసంతో ఉండు. నా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇక ఏ విధమైన కలవరానికి, దుఃఖానికి, వేదనకు, కృంగుబాటుకు నువ్వు చోటు ఇవ్వద్దు. వాళ్ళు ఒకవేళ ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంతటి గొప్ప వ్యక్తులైనా దేవునికి అసాధ్యమైనట్టు ఏం లేదు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రం. యాక్సెప్టబుల్ ప్రేయర్ గురించి, అంగీకరింపబడిన ప్రార్థన గురించి ప్రభా మీ ఆత్మ ద్వారా మాకు విశదీకరించారు. అందుని బట్టి మీ స్తోత్రం. ఈ రోజున ప్రభు ఎవరెవరి జీవితాల్లోనైనా
మీ సన్నిధిలో ఏ విషయాల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారు వాటన్నిటిని మీరు ఆలకిస్తున్నారని, వాటన్ని ప్రార్థనలో నిందలు, అవమానాలు, కష్టాలు, తృణీకారం మధ్యలో అయ్యా ఎంతోమంది నాయన ఈ పరిచర్యకు, వ్యక్తిగత జీవితాలకి, కుటుంబాలకు వ్యతిరేకంగా లేస్తున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కనుక ఈ పరిస్థితులన్నిటి మధ్యలో మీరు మా యొక్క ప్రార్థనలు వింటున్నారు. మాకు వ్యతిరేకంగా లేస్తున్న వారందరినీ మీరు చూస్తున్నారు. మీ దాసులు, మీ యొక్క సేవకులైనటువంటి మీ హృదయానుసారైన దావీదు రాజు యొక్క ప్రార్థన మీరు ఆలకించి అహితోబేలు లాంటి వారి యొక్క ఆలోచనలు చెడగొట్టినట్లుగానే ఈ ఉదయకాలం ముందు ఎవరైతే పరిచర్యకు వ్యతిరేకంగా లేచి ఈ వ్యక్తిగత జీవితాలకి, కుటుంబాలకి, విశ్వాసులకి ఎవరైతే వ్యతిరేకంగా లేస్తున్నారో వారందరి ఆలోచనలన్నీ మీరు చెడగొట్టాడు. యేసు అధికార నామంలో వారిలో క్రియ చేస్తున్న ప్రతి దురాత్మ, అంధకార శక్తుల ప్రభావాలన్నీ నిర్మూలపరచబడిన గాక. అయ్యా, మీకు, మీ పరిచర్యకు, మీ దాసులుగా మాకు అయ్యా వ్యతిరేకంగా లేస్తున్నటువంటి వారందరినీ మీరు దర్శించండి. దైవ భయం వారి కలుగు చేయండి. లాభాలతో మాట్లాడినట్లుగా ప్రభా మీరు ఇప్పుడు కూడా మీరు మాట్లాడారు, కార్యాలు చేసి నడిపించారు. కానీ మన నామం భయం తెచ్చుకున్నాను. యేసు నామంలో ప్రార్థన చేసి పొందినాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంగీకరించాడు మన ప్రార్థనని విశ్వసించి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆయన గణపరుద్దాం. తద్వారా మనకు వ్యతిరేకంగా లేచిన ఎలాంటి అహితోపేల వ్యక్తులైనా కావచ్చు, ఎంతటి గొప్ప వ్యక్తులైనా కావచ్చు, దేవుడు వారి ఆలోచనలన్నీ నెరవేరుపరుస్తాడు. వారి యొక్క కుయుక్తులన్నీ నిర్మూలపరిచి అద్భుతమైన రీతిలో దేవుడు మనకు సహకారిగా ఉంటాడు, సహాయం చేస్తాడు, మనల్ని బలపరిచి నడిపిస్తాడు. ఈ మాట విన్న మీరు అనేకులకు షేర్ చేస్తూ ఈ పరిచర్యలు మీరు భాగస్వాములు కావాలని ప్రేమతో కోరుకుంటున్నాను.